ఈ ప్రపంచంలో అన్ని సంఖ్యలే. నీ గుండె కొట్టుకునే లయ ఒక సంఖ్య, నువ్వు నడిచే అడుగుల వేగం ఒక సంఖ్య, నువ్వు పాడే పాట కూడా ఒక సంఖ్య. ఈ నిజాన్ని 2500 సంవత్సరాల క్రితం ఒక మనిషి చెప్పాడు. ఆ మనిషి పేరు పైథాగోరస్. పైథాగోరస్ చెప్పాడు, సంఖ్య అంటే కేవలం లెక్కల కోసం కాదు. సంఖ్య అంటే ఈ విశ్వం యొక్క మూల భాష. నువ్వు ఒక పువ్వు చూడు, దాని రేకులు నిర్దిష్ట సంఖ్యలో ఉంటాయి. నువ్వు సముద్రపు అలలు చూడు, అవి ఒక లయలో వస్తాయి. నువ్వు ఆకాశంలో నక్షత్రాలు చూడు, అవి ఒక క్రమంలో తిరుగుతాయి. ఆ క్రమం, ఆ లయ, ఆ నిర్దిష్టత అన్ని సంఖ్యలే. దేవుడు ఈ ప్రపంచాన్ని సంఖ్యల భాషలో రాశాడని పైథాగోరస్ నమ్మాడు. పైథాగోరస్ సిద్ధాంతం అందరికీ తెలుసు. ట్రయాంగిల్ లో పెద్ద వైపు చదరం మిగతా 2 వైపుల చదరాల మొత్తానికి సమానం. ఇది కేవలం గణితం కాదు. ఈ సిద్ధాంతం వల్ల ఈ రోజు భవనాలు నిర్మించగలుగుతున్నాం, రోడ్లు, వంతెనలు నిలబడుతున్నాయి. ఈ సిద్ధాంతం వల్ల GPS పనిచేస్తోంది, ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. పైథాగోరస్ ఒక్క ఆలోచన ఈ రోజు జీవితాన్ని నిర్మిస్తోంది. పైథాగోరస్ కేవలం మ్యాథమెటిక్స్ మాట్లాడలేదు, అతను ఆత్మ గురించి లోతుగా ఆలోచించాడు. అతను చెప్పాడు, ఆత్మ ఎప్పటికీ చనిపోదు. ఒక శరీరం వదిలిన తర్వాత ఆత్మ మరొక శరీరంలో జీవిస్తుంది. అది మనిషి శరీరం కావచ్చు, జంతువు శరీరం కావచ్చు, పక్షి శరీరం కావచ్చు. ఈ నమ్మకం వల్ల అతను జంతువులను చంపడం ఆపాడు. అతను శాకాహారి అయ్యాడు. పైథాగోరస్ ఆలోచన కేవలం సంఖ్యలకే పరిమితం కాలేదు, ప్రాణులందరికీ వ్యాపించింది. పైథాగోరస్ పాఠశాలలో కొత్తగా చేరిన వారు మొదట 3 సంవత్సరాలు మాట్లాడకూడదు. కేవలం వినాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి. మాట్లాడటం అంటే నువ్వు నీకు తెలిసినది చెప్తావు, వినడం అంటే నీకు తెలియని నేర్చుకుంటావు. పైథాగోరస్ చెప్పాడు, మొదట 3 సంవత్సరాలు నోరు మూసుకుని నేర్చుకో. నువ్వు నేర్చుకున్న తర్వాత నీ మాటలకు విలువ వస్తుంది. పైథాగోరస్ పాఠశాలలో విచిత్రమైన నియమాలు ఉండేవి. అక్కడ చేపలు తినకూడదు అని నియమం ఉండేది, బీన్స్ తినకూడదు అని నిషేధం ఉండేది, పడుకున్న తర్వాత దుప్పటి మడతను సరిచేసి లేవాలి అనే నియమం ఉండేది. ఈ నియమాలు వినడానికి విచిత్రంగా అనిపిస్తాయి, కానీ ఇందులో అర్థం ఉంది. క్రమశిక్షణ లేకుండా జ్ఞానం రాదు అని పైథాగోరస్ నమ్మాడు. చిన్న నియమాలు పాటించిన వాడే పెద్ద జ్ఞానం పొందుతాడు. ఈ రోజు సైన్యంలో, మెడికల్ కాలేజీలలో ఉన్న క్రమశిక్షణ పైథాగోరస్ ఆలోచన నుండి వచ్చినదే. సాక్రటీస్ మాటల్లో జ్ఞానం వెతికాడు, ప్లేటో ఆదర్శ ప్రపంచంలో జ్ఞానం వెతికాడు, అనాక్సిమాండర్ మూలంలో జ్ఞానం వెతికాడు, పైథాగోరస్ సంఖ్యలలో జ్ఞానం కనుగొన్నాడు. పైథాగోరస్ చెప్పాడు, ఈ విశ్వానికి ఒక గణిత నిర్మాణం ఉంది, ఇదే అతన్ని అందరికంటే వేరుగా నిలిపింది.